వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకోని పరిస్థితులు గోచరిస్తోంది. అష్టమంలో గురువు ఉన్నారు, అదేవిధంగా అష్టమంలో శుక్రుడు, పంచమంలో శని, దశమంలో కుజకేతువులు. కెరీర్ పరంగా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది, ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి లేనిపోని అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేయాలన్న భావన కూడా ఏర్పడుతుంది. మీకున్న తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు, కానీ మీ వరకు వచ్చేసరికి అది ఇబ్బందికరంగానే ఉంటుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది, మంచి ఫ్లాట్ని కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఆభరణాలు కొనే యోగ్యత కూడా సూచిస్తోంది. మంచి ఫలితాలని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా ఉంది. కష్టపడినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెడతాయి. ప్రైవేట్ సంస్థలకు ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యమైన మంచి సీట్ లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చతుర్థంలో రాహు బలంగానే ఉన్నారు, కొద్దో గొప్ప ఇబ్బంది లేదు. రాహు మీద గురు దృష్టి ఉండడం వల్ల శుభకార్యాలు, చక్కగా వీసా ఇటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం ఉంది. కాబట్టి ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేయండి. H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి లాభదాయకంగా ఉంది, వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, మనం ముందుకు వెళ్దాం అనే ధోరణి కాకుండా కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. వ్యాపార అభివృద్ధి మనకి చక్కగా ఉంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే వ్యాపారం బాగా పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, సినీ పరిశ్రమకు సంబంధించి, చార్టెడ్ అకౌంట్స్, చిరుధాన్య వ్యాపారస్తులు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులు, ఫైనాన్స్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం ఉంది. వచ్చిన అవకాశాలు చేజారుకోకుండా చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అయితే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. అవి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కొబ్బరి కుంకుమతోటి కుంకుమార్చన చేయడం, లక్ష్మీ తామరూతులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. మంగళవారం, శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి. మీకు నరదిష్టి అధికంగా ఉంది, ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్నారు, మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది అందరికీ. అది మీ కష్టం, ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ జనాలకి, బంధువులకి అలా తెలియదు. బాగా సంపాదించేస్తున్నారు, మీకేంటనే భావన, ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పుల్లో నువ్వులను పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి